రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లి లంకలో బంధించినప్పుడు జరిగిన కథ ఇది. సీతమ్మ తల్లిని హనుమయ్య అశోకవనంలో కలుసుకుని మోకాళ్లపై కూర్చొని తల్లి పాదాల వైపు చూస్తూ ఆ రామయ్య తండ్రి ఇచ్చిన ఉంగరాన్ని అందజేస్తున్నప్పుడు సీతమ్మ పాదాల పక్కన ఎర్రటి పూలు కనపడతాయి. తల ఎడమికి తిప్పి చూస్తే అక్కడ కూడా పూలు ఎర్రగా కనపడతాయి. ఏంటా అని తల కుడికి తిప్పి చూస్తే అక్కడ కూడా ఎరుపు పూలే. అలా చుట్టూరా తల ఎటువైపు తిప్పి చూసినా అన్నీ ఎర్రపూలే కనిపిస్తాయి. హనుమయ్య సీతమ్మ తల్లితో, ఏంటి తల్లి, ఎటువైపు చూసినా ఈ అశోకవనంలో ఎరుపు పూలున్నాయేంటి అని అడుగుతాడు. అందుకు సీతమ్మ తల్లి, లేదయ్యా హనుమా, ఎరుపు పూలతో పాటు తెలుపు మరియు పసుపు పూలు కూడా ఉన్నాయి కదా అని సమాధానం ఇస్తుంది. అందుకు హనుమయ్య, మరదేంటి తల్లి, నాకు మాత్రం అన్నీ ఎరుపు రంగులో కనిపిస్తున్నాయేంటి అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తల్లికి విషయం అర్థమయ్యి హనుమయ్యతో, నువ్వు నన్ను కలిసిన సమాచారాన్ని ఇక్కడెవరితో గొడవ పెట్టుకోకుండా రామయ్య తండ్రికి చేరవేస్తానని మాటిస్తేనే నీకు పూలు ఎరుపు రంగులో ఎందుకు కనిపిస్తున్నాయనే దానికి కారణం చెప్తా అనంటుంది. సీతమ్మ తల్లి అడిగింది గదా, అలాగే తల్లి అని మాటిస్తాడు హనుమయ్య. అప్పుడు సీతమ్మ తల్లి హనుమయ్యతో, రంగురంగుల పూలన్నీ ఎరుపు రంగులో కనిపిస్తున్నాయంటే నువ్వు నీ రామయ్య తండ్రిని ఎంతగా ఆరాధిస్తున్నావో అర్థమవుతుంది హనుమా అనంటుంది. హనుమయ్యకేం అర్థం కాక, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి అని అడుగుతాడు. అందుకు సీతమ్మ తల్లి నవ్వుతూ, నీకు రామయ్య తండ్రంటే ఇష్టం కాదు, ప్రాణం. అందుకే ఆయన అర్ధాంగినైన నన్ను ఇక్కడిలా బందీగా ఈ స్థితిలో చూసి ఆ లంకేశ్వరుడిపై కోపంతో నీ కళ్ళెర్రబడ్డాయి నాయనా. ఎర్రబడ్డ కళ్ళతో చూస్తే పూలే కాదు, లోకం మొత్తం ఎర్రగానే కనిపిస్తుంది అని కారణం తెలియచేస్తుంది. కారణం తెలుసుకున్న హనుమయ్య కోపాన్ని తగ్గించుకుంటాడు. శాంతించిన కళ్ళతో చూస్తే అక్కడ పూచిన పూలన్నీ యథావిధిగా రంగురంగులుగా కనపడతాయి. అందుకే కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలంటారు. కోపంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక్కరికి కూడా మంచి జరిగినట్టు చరిత్రలోనే జరగలేదు. అందుకే తన కోపమే తన శత్రువని పెద్దలు ఊరికే అనలేదు. మరి సీతమ్మ తల్లికి మాటిచ్చిన హనుమయ్య లంకనెందుకు తగలబెట్టాడమ్మా? అది కోపంతో చేసింది కాదురా, తన తోకకి నిప్పంటించినందుకు బదులుగా హనుమయ్య చేసిన ఓ కొంటె పని. అంతే. ఇది కూడా తెలియదరా నీకు? అబ్బా చూడమ్మా, అన్నీ ఏదో అన్నకి తెలిసినట్టు.